ఈ లెసన్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దామమ్మా. ఫస్ట్ ఈ లెసన్లో ఉన్న ఫార్ములాస్ చూడండి. ఓమ్స్ లా. వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఐ అంటే కరెంట్, ఆర్ అంటే రెసిస్టెన్స్. వి ఈక్వల్ టు ఐఆర్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చిన, రెసిస్టెన్స్ ఇచ్చిన ఐ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమంటే కరెంట్, రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తారు, వి క్యాలిక్యులేట్ చేయాలి. అలానే వి వాల్యూ, ఐ వాల్యూ ఇచ్చిన ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. సో ఇక్కడ ఏరియా, రెసిస్టెన్స్, ఎల్ వాల్యూ ఇస్తే రో వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తామా. వీట్స్టోన్ బ్రిడ్జ్ 4 రెసిస్టెన్సెస్ ఉంటాయి. పీ బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. పీక్యూఆర్ఎస్ వీటిలో ఏదైనా ఒకటి ఇవ్వకుండా మిగిలిన 3 వాల్యూస్ ఇస్తారు. సబ్స్టిట్యూట్ చేసి ఇవన్నీ 4వ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ వన్ మీటర్ బ్రిడ్జ్. పీ బై క్యూ ఈక్వల్ టు ఎల్ బై 100 మైనస్ ఎల్. సో 2 రెసిస్టెన్సెస్ వాల్యూస్ ఇస్తారు, పీక్యూ, ఎల్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎలక్ట్రిసిటీలో ఉన్న ఫార్ములాస్ ఇవమ్మా. మ్యాగ్నెటిజంలో కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద ప్రాబ్లమ్స్ అడుగుతారమ్మా. కులుమ్స్ ఇన్వర్స్ లా ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ కులుమ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు μ0 బై 4π ఇంటూ m1 m2 బై d స్క్వేర్. ఇక్కడ μ0 అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. μ0కి వాల్యూ 4π ఇంటూ 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి m1 m2 పోల్ స్ట్రెంత్ ఇస్తారు. 2 పోల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ డి వాల్యూ ఇస్తారు. సబ్స్టిట్యూట్ చేసి కులుమ్ ఫోర్స్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. ఇది మ్యాగ్నెటిజంలో ఉన్న ఫార్ములా. ఫైండ్ ద కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 2 ohms వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 50 volts ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్. పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఇచ్చారు, రెసిస్టెన్స్ ఆర్ ఇచ్చారమ్మా. ఓమ్స్లా వి ఈక్వల్ టు ఐఆర్ అంటే ఇక్కడ కరెంట్ ఐ క్యాలిక్యులేట్ చేయమన్నారు. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ 50 ఇచ్చారు, కరెంట్ ఐ కనుక్కోమన్నారు, రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. దాని నుంచి ఐ ఈక్వల్ టు వి బై ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే కరెంట్ కాబట్టి యాంపియర్స్లో వస్తుంది, 25 amperes. Calculate the potential difference to be applied across a conductor of resistance 20 ohms so that a current of 15 amperes flow through it. ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే వి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, రెసిస్టెన్స్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఓమ్స్లా వి ఈక్వల్ టు ఐఆర్. సో మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ 300 volts వచ్చింది. In a Wheatstone bridge experiment, 3 resistors are 4 ohms, 12 ohms and 8 ohms. Find the value of 4th resistor to balance the bridge. సో మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు? 3 రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చారు. కనుక్కోమన్నది ఏంటి? ఎస్ ఈక్వల్ టు 4th కనుక్కోమన్నారు. పీక్యూఆర్ఎస్లో 4th ఎస్. బ్యాలెన్సింగ్ కండిషన్ ఏంటి? పీ బై క్యూ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక్కోమన్న ఎస్ వాల్యూని సింప్లిఫై చేస్తే ఎస్ ఈక్వల్ టు 8 ఇంటూ 12/4. సింప్లిఫై చేస్తే 4th రెసిస్టెన్స్ 24 ohms వచ్చిందమ్మా. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్ ఆఫ్ ఎ మీటర్ బ్రిడ్జ్ ఆర్ 30 ohms, 60 ohms రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద బ్యాలెన్సింగ్ లెంత్ ఆఫ్ ద మీటర్ బ్రిడ్జ్. సో మనకి 2 రెసిస్టెన్స్లు ఇచ్చారు, అంటే పీ వాల్యూ, క్యూ వాల్యూ ఇచ్చారు, బ్యాలెన్సింగ్ లెంత్ ఎల్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఎల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫార్ములా తెలుసు కదా, పీ బై క్యూ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 100 మైనస్ ఎల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పీ 30 ఇచ్చారు, క్యూ 60 ఇచ్చారు, 30/60 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ బై 100 మైనస్ ఎల్. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 30 ఇంటూ 100 మైనస్ ఎల్ ఈక్వల్ టు 60 ఇంటూ ఎల్. మనం కనుక్కోవాల్సింది ఎల్ కాబట్టి ఎల్ వాల్యూస్ అన్నీ ఒకవైపు తీసుకెళ్తే 90, ఎల్ ఈక్వల్ టు 3000 అయింది. సో ఎల్ ఈక్వల్ టు 3000/90 సింప్లిఫై చేస్తే ఎల్ ఈక్వల్ టు 33.33 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. సో ఇది మీటర్ బ్రిడ్జ్ యొక్క
బ్యాలెన్సింగ్ కండిషన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లం. ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ టూ మ్యాగ్నెటిక్ పోల్స్ ఆఫ్ స్ట్రెంగ్త్స్ 40 ampere meter and 10 ampere meter which are separated by a distance of 20 centimeters in air. సో ఇక్కడ మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? కులుమ్స్ ఇన్వర్స్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, కులుమ్స్ లా ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాలో మనకి మ్యాగ్నెటిక్ పోల్స్ ఇచ్చారు, M1 M2 పోల్ స్ట్రెంత్లు. ఓకే, వాటి మధ్యన సపరేషన్ డిస్టెన్స్ ఇచ్చారు D. కులుమ్స్ ఫోర్స్ F ఈక్వల్ టు ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫార్ములా F ఈక్వల్ టు μ0/4π ఇంటూ M1 M2/d². μ0 అంటే వాల్యూ మనకు తెలుసు, 4π ఇంటూ 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్. ఇప్పుడు M1 M2 D వాల్యూ μ0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే F ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁻7/4π ఇంటూ M1 M2 వాల్యూస్ 40 ఇంటూ 10/D వాల్యూ మనం మీటర్స్లోకి మార్చాము, 0.2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే మనకి కులుమ్స్ ఫోర్స్ ఈక్వల్ టు 10⁻³ ఫోర్స్ కాబట్టి న్యూటన్స్ యూనిట్. ఇది కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా మీద ప్రాబ్లం అమ్మా. స్టూడెంట్స్, ప్రతి లెసన్ వైజ్ ప్రాబ్లమ్స్ చెప్పానమ్మా. ప్రతి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. మీరు ఒకసారి లెసన్ మొత్తం చదివిన తర్వాత క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.